హాయ్, వెల్కమ్ టు వైష్ణవీస్ కిచెన్. నేను మీ వైష్ణవి. ఈరోజు నేను నెల్లూరు స్పెషల్ ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది అండ్ ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. వీడియోని లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు కాస్త చిటపటలాడాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్రని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. జీలకర్ర బాగా ఫ్రై అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోండి. మినపప్పు కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక 5 నుంచి 6 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఒక పచ్చిమిరపకాయని చీల్చి వేసుకోండి. లేదు కారం కొంచెం కావాలనుకున్న వాళ్ళు ఒక పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి కాస్త ఇంగువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు తిరుగుమాతని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కనివ్వండి. ఇప్పుడు దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకొని కాస్త మగ్గనివ్వండి. ఆనియన్స్ పూర్తిగా మగ్గాల్సిన అవసరం లేదు, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 రెబ్బల చింతపండు వేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోండి. నేను చూపించిన విధంగా ఉల్లిపాయలు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఈ తిరుగుమాతను వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. తిరుగుమాతని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి ముందుగా మనం వాడ్చి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. ఉల్లిపాయలు పూర్తిగా నలగాల్సిన అవసరం లేదు, మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటుంది. అంతే, ఉల్లిపాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.